కూడా మీ అందరికీ వందనాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఈరోజు పేపర్లో మీరు చూసినారో లేదో, ఈరోజు డాక్టర్స్ డే, కుమార్తెల దినోత్సవం. ఎంతమంది కుమార్తెలు ఉన్నారు ఇక్కడ? కుమార్తెలు ఎంతమంది ఉన్నారు? అంటే తల్లులు అనుకుంటున్నారు మేము కుమార్తెలు కాదేమో అని. తల్లులు కూడా కుమార్తెలే. ఇక్కడ ఉన్న ప్రతి స్త్రీ, ప్రతి కుమార్తెనే. మీ అందరు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీ డాక్టర్స్ డే, అంటే కుమార్తెల దినోత్సవము. ఈరోజు తల్లిగా ఉండే ఆమె అంతకుముందు ఎవరు? కుమార్తె. ఈరోజు కుమార్తెగా ఉండే ఆమె ఏమైతే రేపు తల్లి అవుతుంది. భార్య అయినాకనే తల్లి అయ్యేది. కుమార్తెగా ఉన్నాయమో ఏమవుతుంది? తల్లి అవుతుంది. తల్లిగా ఉన్నామో ఇంతకు పూర్వం ఎవరు? కుమార్తె. ఇప్పుడైతే హ్యాపీ డాక్టర్స్ డే అంటే తప్పితే నవ్వింది. నెక్స్ట్ దేవుని చిత్తం అయితే నెక్స్ట్ ఇయర్కి ఏమైతే హ్యాపీ మదర్స్ డే లేక వెళ్ళిపోతుంది. మదర్స్ డాక్టర్స్గా ఉంటారు, డాక్టర్స్ మదర్స్గా అవుతారు. నిజంగా చాలా మంది వాళ్ళ ఇంట్లో అమ్మాయి పుట్టింది అంటే ఎక్కువ సంతోషం ఉండదు ఆ ముఖంలో. ఏం కోరుకుంటారంటే పెళ్ళి అయితేనే మాకు ఒక కుమారుడు అయితే బాగుంటుండే, అబ్బాయి పుట్టింటే బాగుండే అని అనుకుంటారు. కానీ అమ్మాయి పుట్టాలా అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ. ఇంకా కొంతమంది అయితే అమ్మాయిలు పుడుతుంటే అబ్బాయిలు పుట్టాలని 8 మందిని 9 మందిని కూడా కన్నోళ్ళు ఉన్నారు. 11వ మంది కూడా అమ్మాయి పుట్టి 12వ మంది ఆఖరికి అబ్బాయి పుట్టకుంటే ఇంకా వద్దులే అని సాలేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ 11 మందిని కన్న తర్వాత ఏమంటారంటే ఈ 11 మంది పిల్లలే మాకు మేలు, ఆడపిల్లలు, ఈ ఆడపిల్లలు ఉన్నందుకే మాకు ఒక దిక్కు, మాకు ఒక ముఖము అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ఆడపిల్ల ఇంటికి దీపం ఎవరంట? ఇల్లాలు అంటారు. ఈ కూతురే రేపు ఇల్లాలు అవుతుంది. ఆ ఇల్లాలే ఇంటిని వెలిగించేటువంటి ఒక దీపం. ఇల్లు బాగా సంతోషంగా ఉండాలంటే ఎవరంటే ఈనాటి కూతురు రేపు ఇల్లాలు అవుతుంది. రేపు ఇల్లాలు మరుసటి రోజు ఒక తల్లిగా మారుతుంది. అందుకే కంటే కూతురునే కనాలి అనే ఒక సామెత ఉంది. మీరు బాగా చూస్తే కుమారులు బాగా పెద్దగైనప్పుడు చాలా వరకు తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోతారు. కుమార్తె కూడా వెళ్ళిపోతుంది. కానీ కుమార్తె వివాహం అయ్యి భర్త ఇంటికి పోయినా కూడా కుమార్తె ప్రాణమంతా ఎక్కడుంటుంది? తల్లిదండ్రుల మీద ఉంటుంది. కుమారుడు బిజీగా అయిపోతాడు, ఉద్యోగంలో పడిపోతాడు, పిల్లలకి తండ్రి అవుతాడు. కొన్నిసార్లు తండ్రికి తల్లికి దూరంగా ఉంటారు. కానీ కూతురు అయితే మాత్రము ఎప్పటికీ తల్లిదండ్రుల మీద మమకారాన్ని పెంచుకుంటారు. అందుకే మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనము చూస్తే చాలా మంది కుమార్తెలను కన్నవారు ఎట్లుంటారంటే అధైర్యంగా ఉంటారు. ఎట్లబ్బా కుమార్తెలను కన్నాము కానీ పెంచి పెద్ద చేసేది ఒకటైతే వారికి వివాహం చేసేది మరొక బాధ్యత అని అనుకుంటూ ఉంటారు. అందుకే ఈరోజు ఈ డాక్టర్స్ డే సందర్భంగా దేవుని మాట ఏం చెప్తుందంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనములో మొట్టమొదటి మాట ఏం చెప్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, కుమారి ధైర్యముగా ఉండుము. కుమారి, ఈరోజు డాక్టర్స్ డే. ఈరోజు ఆడపిల్లలకందరికీ వాక్యం ద్వారా చెప్పేది ఏమంటే కుమారి ఎట్లుండాలా? ధైర్యంగా ఉండు. నీవు ఒక ఆడపిల్లవని దిగులు పడద్దు. ఎందుకంటే పురుషుల కంటే స్త్రీలే చాలా గొప్పవారు. ఎందుకంటే స్త్రీ బాధ్యత చాలా గొప్పది. ఒక స్త్రీ ఎంత గొప్పదంటే భూమి ఎంత ఓపిక కలిగి ఉంటుందో స్త్రీ కూడా అంత ఓపిక కలిగినటువంటి గుణము కలిగినదిగా ఉంటుంది. తల్లిదండ్రుల ఇంట్లో ఎంతో సుకుమారంగా పెరిగి
ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా తల్లిదండ్రులతో చెప్పి దుఃఖపడేటువంటి ఆమె వివాహమైన తర్వాత ఏ సమస్య వచ్చినా ఎన్ని ఇబ్బందులు పడినా తన కన్నీళ్లు కారుస్తూ బాధపడుతూ ఉంటది. కానీ తల్లిదండ్రులను ఏ రోజు కూడా బాధ పెట్టదు. ఎవరు అంటే కుమార్తె. చాలా కుటుంబాలను మనం గమనించినట్లయితే గారాబంగా పెంచబడినటువంటి కుమార్తెలు వివాహమైన తర్వాత ఒక భర్త ఇంటికి వెళ్ళిన తర్వాత వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే తల్లిదండ్రుల ఇంట్లో ఉండేటువంటి విధంగా భర్త ఇంట్లో జీవితం ఉండదు. కొన్నిసార్లు తల్లిదండ్రుల ఇంట్లో చాలా పేదరికాన్ని అనుభవించి భర్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎన్నో సుఖభోగములు అనుభవించేటువంటి కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని మాట చెప్తుంది, కుమారి ఏమంటాడు దేవుడు, ధైర్యముగా ఉండు. నీవు ధైర్యంగా ఉంటే, ఏ కుమార్తె అయితే ధైర్యంగా ఉంటుందో ఆ తల్లిదండ్రులు కూడా ఎప్పుడు ధైర్యంగా ఉంటారు. మీరు చాలాసార్లు గమనిస్తారో లేదో, తల్లిదండ్రులు దిగులు పడుతున్నప్పుడు ధైర్యం చెప్పేది ఎవరంటే ఎక్కువగా కుమార్తెనే. నువ్వేం భయపడద్దు అని ధైర్యం ఇచ్చేది ఎవరంటే కుమార్తె. చాలా సందర్భాల్లో నేను కూడా నా కుటుంబ విషయాలు నేను మాట్లాడుతున్నప్పుడు నా కుమారుని కంటే ఎక్కువగా నన్ను ధైర్యపరిచేది ఎవరంటే నా కూతురే. ఆమె చెప్తుంటది భయపడద్దు. ఎప్పుడు ఒక మాట చెప్తుంటది కీర్తన, ప్రతి కుక్కకి కూడా ఒక రోజు ఒక మంచి అవకాశము వస్తుంది అని. అంటే ఏ జీవితమైనా కూడా, అది దుర్భర జీవితమైనా కూడా, కష్ట జీవితమైనా కూడా, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా కూడా మన జీవితం ఒక రోజు ఏమవుతుందంటే ఉన్నత స్థితికి చేరుతుంది. ప్రతి బాధల్లో కష్టాల్లో తండ్రితో పంచుకునేది ఎవరు అంటే ముఖ్యంగా కూతురే. మీరు బాగా చూడండి, కొడుకులు ఎక్కువగా ఎవరికి బాగా దగ్గర ఉంటారు? కొడుకులు ఎవరికి బాగా దగ్గర ఉంటారు? తల్లికే బాగా. అన్ని అమ్మకే చెప్తారు. అన్ని డబ్బులు కూడా ఎవరితో వసూలు చేస్తారు? అమ్మతోనే. కుమార్తె ఎవరిని అడుగుతుంది? నాయనతో డిమాండ్ చేసేది, నువ్వు ఇవ్వాల్సిందే అని. తండ్రి కూడా కొడుకుకి ఇయ్యాడు. ఎవరికి ఇస్తాడు? కుమార్తెకే ఇస్తాడు. నేనంతే. ఆర్య ఎంత అడిగితే దాంట్లో సగం ఇస్తా. కీర్తన అడిగితే అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తుంటా నేను. ఎందుకంటే కుమార్తెల యొక్క మనస్తత్వం, ఏ కుమార్తె అయినా ఎట్లుంటుందంటే ఇచ్చిన డబ్బును వృధా చేయరు. నేను ఇచ్చిన డబ్బు అంటే ఏ తండ్రి అయినా ఆ కుమార్తెకి ఇస్తే, తండ్రి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరలా డబ్బు ఎవరికి ఇస్తుంది? కుమార్తె తండ్రికే ఇస్తుంది. అది కుమార్తె యొక్క గుణం. అందుకే దేవుని మాట ఏం చెప్తుందంటే, ఒక మాట చూడండి, కీర్తనలు 144వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 144:12. మా కుమారులు అంటే ఇక్కడ చేరినటువంటి ఎవరైతే తల్లులు ఉన్నారో వారి కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఇక్కడ చూడండి పక్కన, మా కుమారులు అంటే 2 మొక్కలు ఉన్నాయి అలా, సురేష్కి యువతల అవతల. మా కుమారులు యవన కాలములో ఎదిగిన ఎవరంట? మొక్కలు. నిజంగా యవన కాలములో కుమారులు కానీ కుమార్తెలు కానీ పుడితే ఆ బలమే చాలా గొప్పది. యవన కాలంలో పుడుతున్న పిల్లలు ఎవరంట? ఎదిగినటువంటి మొక్కలు. మా కుమార్తెలు, ఎవరికైతే కుమార్తెలు ఉన్నారో వారి గురించి దేవుని మాట చెప్తున్న మాట. మా కుమార్తెలు నగరమునకై చెక్కిన మూల కంబము వలె ఉన్నారు. మూల స్తంభము అంటే ఆధారం ఎవరు? ఆధారం పిల్లలు ఎవరు? స్త్రీ, కుమార్తె. ఆ కుమార్తెనే ఒక స్త్రీ అవుతుంది, ఆ స్త్రీనే ఒక తల్లి అవుతుంది, ఆ తల్లి మళ్ళీ ఏమవుతుంది? జేజే అవుతుంది, అవ్వ అవుతుంది. ఎన్నో విధాలుగా నిలబడుతుంది. ఎట్లా నిలబడుతుందంట?
మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబము వలె ఉన్నారు. నిలబెడుతుంది అన్నమాట. కుటుంబాన్ని గట్టిగా నిలబెట్టేది ఎవరు? కుమార్తె. కుమార్తె కుమార్తెల గురించి చెప్తే, ఒక స్త్రీ కుమార్తెగా ఉన్నప్పుడు ఎంత సుకుమారంగా ఉంటుందో, ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత, ఒక కుటుంబానికి వెళ్ళిన తర్వాత ఎన్ని విధాలుగా అన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఒక యవనస్తురాలు నాతో మాట్లాడినప్పుడు ఆ యవనస్తురాలు చెప్పినటువంటి మాటలకి సమాధానం నేను చెప్పలేకపోయినా. ఆ యవనస్తురాలు అడిగిన మాట ఏమంటే, తల్లిదండ్రుల దగ్గర, కుమారులైనా కుమార్తెలైనా తల్లిదండ్రుల దగ్గర ఎంతో సుకుమారంగా పెరిగింటారు. కొన్నిసార్లు ఈ పిల్లల యొక్క మనస్తత్వం ఎట్లుంటుందంటే, తల్లిదండ్రుల దగ్గర ఒకలాగుంటారు, సమాజంలో మరొకలాగుంటారు, కాలేజీలో ఒకలాగుంటారు, ఉద్యోగం దగ్గర మరొకలాగుంటారు. ఎక్కడ ఏ స్థితిలో ఏ సందర్భంలో మనసు ఎట్లుంటుందో తెలియదు. కానీ ఏ మనసు ఎట్లుంటుందో తెలియని వారితో వివాహము ద్వారా బంధము కలపాలంటే ఎట్లా కలుస్తుంది, ఎట్లా కలవాలి అంటే, నేను ఒకే ఒక మాట చెప్పిన, అంతకంటే ఎక్కువ చెప్పలేకపోయినా. ఈ సమాజం అన్నది, ఈ యొక్క ప్రపంచమే ఏ విధంగా నడుస్తుందంటే కేవలము ఒక నమ్మకముతో మాత్రమే నడుస్తుంది. దేనితో నడుస్తుంది? నమ్మకముతో మాత్రమే నడుస్తుంది. అంటే అన్ని విధాలుగా అన్ని విషయాలలో ఎవరు ఏ విధంగా ఉన్నారో చెప్పలేము. కానీ వారికి ఉండే కొన్ని సుగుణాలను బట్టి, మంచి గుణాలను బట్టి మాత్రమే నమ్మి మనం ఏం చేస్తామో, ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ వివాహ బంధము ద్వారా మనము జత చేస్తాం. ఆ వివాహ బంధము దీవించబడాలంటే వారు ఎక్కడుండాలా? కుమారులైనా కుమార్తెలైనా ఎక్కడుండాలా? నీటి కాలువ ఓరను నాటబడిన వారై దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే వారి జీవితము ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. అయితే చాలా మంది మరలా అనుకోవచ్చు, మేము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము, యథార్థంగా కలిగి ఉన్నాము, కానీ నా కుటుంబం ఎందుకు నలిగిపోతుంది, నా కుటుంబం ఎందుకు ఇబ్బందుల్లో పడిపోతుంది, ఎందుకు నా భర్త, నా కుమార్తె, నా కుమారుడు ఎందుకు ఈ విధంగా ఉన్నారు అని నిరుత్సాహపడుతూ దిగులు పడుతున్నట్టయితే, దేవుడు ఈరోజు చెప్తున్న మాట, ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట, కుమారి ధైర్యముగా ఉండు. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ధైర్యంగా ఉండు. ఈరోజు ఈనాడు పేపర్లో నేను ఒక వార్త చదివిన, ఒక తండ్రికి కుమార్తె ఉంది. ఆ కుమార్తె ఒక అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత సాఫ్ట్వేర్గా ఒక ఉద్యోగం చేయాలని వేరే ఊరికి తీసుకుపోయినాడు. మధ్యలో ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసింది. భార్యాభర్తల మధ్య జరిగినటువంటి సమస్య తెలియదు. కానీ ఆ అమ్మాయి క్షణ ఆవేశంతో ఏమైందంటే, ఈరోజు పేపర్లో మీరు చూస్తున్నారో లేదో, కర్నూలులో జరిగింది అది. ఆ అమ్మాయి మెడకు ఏం చేసింది? ఉరి వేసుకొని చనిపోయింది. ఈరోజు దిగులు పడకుండా ధైర్యంగా ఉండాలి. ఏ స్త్రీ అయితే ధైర్యంగా ఉంటుందో, ఏ కుమార్తె అయితే ధైర్యంగా ఉంటుందో, ఆ కుమార్తె ప్రపంచాన్ని కూడా జయించగలదు. అందుకే దేవుడు ప్రతి స్త్రీకి కూడా గొప్ప శక్తినిచ్చినాడు, గొప్ప ఓపికనిచ్చినాడు. అయితే మనం ఎట్లుండాలంటే, స్త్రీలు ధైర్యం కలిగి ఉండాలి, భయపడకూడదు. ఎంత సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, నీకంటూ దేవుడు ఉన్నాడు, నీకంటూ ఒక కుటుంబం ఉంది, నీకంటూ ఒక తల్లి తండ్రి ఉన్నాడు అని గ్రహించి కష్టాన్ని, బాధని, సమస్యని దేవునితోనూ నీ తల్లిదండ్రులతోనూ నువ్వు చెప్పుకోవాలి. అందుకే భయపడద్దు, దిగులు పడద్దు, ధైర్యంగా ఉండు అని చెప్తుంది. ఒక మాట చూస్తే, జీవితంలో విసిగిపోయినా,
ఆడది అంటాడు. అంటే జీవితంలో విసిగిపోయినటువంటి ఒక స్త్రీ జీవితం అంతా ఇంకా బ్రతుకుతూ జీవితంతో పోరాడుతూ ఉంది అంటే అది తన కడుపున పెట్టిన బిడ్డల కోసమే అంట. ఒక స్త్రీ ఎట్లా తన జీవితంలో పోరాడుతూ బ్రతుకుతుంది అంటే ఎవరి కోసమో? తన కడుపున పుట్టిన బిడ్డల కోసమే. అది కుమారుడైనా కుమార్తె అయినా బిడ్డల కోసము తల్లి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. నేనేమైపోతే, నేనేమైనా అయితే నా పిల్లల భవిష్యత్తు ఏమి అని ఒక ఆలోచనతో మాత్రమే బ్రతుకుతుంది ఒక స్త్రీ, ఒక కుమార్తె. అందుకే దేవుని మాట చెప్తుంది, కుమారి ఎట్లా ఉండాలా? ధైర్యంగా ఉండు. నువ్వు వెళ్ళే చోట, నువ్వు చదివే చోట, నువ్వు ఉద్యోగం చేసే చోట, నీకు ఏ సమస్య వచ్చినా ఏమి ఉన్నా ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యమును ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ఈనాడు ప్రతి తండ్రి ప్రతి తల్లి కూడా వాళ్ళ పిల్లలకు ఏం నేర్పించాలంటే ధైర్యము నేర్పించాలి. ఏ బాధ అయినా కన్న తల్లిదండ్రులతో చెప్పుకునే విధంగా తల్లిదండ్రులు కూడా నడుచుకోవాలి. అంటే యవన కాలంలో యవన దశ వచ్చినప్పుడు పిల్లలతో తల్లిదండ్రులు ఎట్లుండాలంట? స్నేహితులుగా ఉండాలి. ఏ సమస్య అయినా కూడా ఎవరితో చెప్పుకుంటారు? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తల్లిదండ్రులతో కూడా చెప్పుకొని బాధ ఎవరితో చెప్పుకుంటారు? స్నేహితులతో చెప్పుకుంటారు. ఈరోజు నీవు కూడా తల్లి అయినా తండ్రి అయినా ఒక స్నేహితునిగా స్నేహితురాలుగా ఉంటే ఏ సమస్య అయినా కూడా ఆడబిడ్డ నీతో ఏం చేస్తుంది? పంచుకుంటుంది. అందుకే ధైర్యము వారికి నేర్పాలా, ప్రేమగా వారితో ఉండాలా, అన్ని విషయాలు వారు చెప్పిన మాటలు వినాలి. ఒకవేళ అది సరి అయినదైతే సరి అయినదని చెప్పాలి, అది సరి కానిది అయితే నచ్చ చెప్పేట్టుగా తల్లిదండ్రులు ఉండాలి. చిన్న చిన్న విషయాలకి మనము లోనై గురి అయి మనము ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు. ఈ మాట నేను ఇక్కడ ఉన్న వాళ్ళకు మాత్రమే కాకుండా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న ప్రతి కుమార్తెకు ప్రతి స్త్రీకి నేను చెప్పేది ఏమంటే ఈరోజు దేవుని మాట, కుమారి ఎట్లుండాలా? ధైర్యముగా ఉండు. కుమారి నిన్ను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు, ధైర్యము కలిగి ఉండు అని చెప్తుంది ఈ మాట. ఆదికాండము 24వ అధ్యాయం 15వ వచనం చూస్తే ఒక మంచి మర్యాద ఎవరు నేర్పిస్తారు? తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటారు పిల్లలు. ఈరోజు ఈ కుమార్తెల దినోత్సవం రోజు ఈ మాట చూస్తే రిబ్కా ఎంత మంచి స్వభావం కలిగినదో ఒకసారి చూడండి. ఆ కుమార్తెను చూస్తే చాలా గర్వం అవుతుంది, చాలా గర్వించాల్సిన విషయం. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 15వ వచనం నుంచి చూస్తే యాకోబు తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు భార్యను తీసుకొని రమ్మని పంపించినప్పుడు ఆయన వెళుతాడు. అతని యొక్క దాసుడు వెళ్ళినప్పుడు ఏం చెప్తుంది చూడండి, అతడు మాట్లాడుట చాలించక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్య అయిన మిల్కా బెతూయేలునకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. పల్లెటూరులో స్త్రీలు ఏ పని చేస్తారు? కుమార్తెలు మన కర్నూలులో, అంటే మన కర్నూలులే కాదు పట్టణంలో అయితే కుమార్తెలు ఏ పని చేయరు. ఎందుకు? తల్లులు కూడా పాపం పిల్లలకి ఏ పని చెప్పరు. ఎందుకు చెప్పాలా? ఎందుకు చెప్పరు? మా పాప చదువుకొని అలసిపోయింది, ఇంకా కొంతమంది చదువుకునే పాపకి ఆ పనులు చెప్పొచ్చా, కసువు కొట్టేది చెప్పొచ్చా? పక్కన కూడా అట్లా చెప్తారు, చదువుకునే పాప కసువు కొట్టేనికే చెప్పొచ్చా అంటే పెళ్ళైనాక ఎవరు కొట్టాలి కసువు? అమ్మవే కొడుతుందా? చదువుకునే పాపకి అన్నం చేయమని చెప్పొచ్చా? ఆర్డర్ చెప్పు, ఆర్డర్ చెప్తే అన్ని ఇంటికి వస్తాయి. ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది, నువ్వు ఏమన్నా చెప్పు అన్నింటికే. వేసుకునే చెప్పుల కానుంచి అన్ని ఇంటికే వస్తాయి. అని బెల్లి కొట్టి ఇంట్లో ఇచ్చిపోతాడు. ఎంత అదృష్టం కదా!
కానీ ఆనాటి కాలంలో స్త్రీలు ఏం చేసేవారు? చాలా దూరం పోయి నీళ్లు తీసుకొచ్చేవాళ్ళు. నిజంగా ఇప్పుడు కుమార్తెలు అదృష్టవంతురాలు. పాతకాలంలో ఉండేటువంటి స్త్రీలు మన సాయిబాబా నగర్లో కూడా నీళ్లు యా నుంచి ఎత్తుకొచ్చేవాళ్ళు. నేను చూడంగా కూడా ఎక్కడి నుంచి అయ్యగారు ఎక్కడయ్యా? నాకు తెలిసి పాత బస్ స్టాండ్ నుంచి కూడా ట్యాంకర్ నుంచి ఎత్తుకొచ్చినారు, పోలీస్ లైన్ల నుంచి ఎత్తుకొచ్చినారు. ఇప్పుడైతే బిందె తీసి బిందె పెట్టారు. బిందె తీసి ఒకవేళ మోటార్ ఆడుండి పైపు పెడితే కూడా తల్లి చెప్తుంటారు కొంతమంది, మా పాప రోజు మోటార్ వేసి బాణగడిగి బిందెలల్లో పట్టాల, ఎంత పని అని చెప్తుంటారు. ఆ రోజు అంత దూరం పోయి నీళ్లు మోసుకొస్తున్నారే, అంత గట్టితనాన్ని నేర్పించినారు తల్లులు ఆ రోజు. ఈ రిబ్కా ఏం చేసింది చూడండి, ఆ చిన్నది మిక్కిలి ఎటువంటిది, ఇంత మంచి చక్కని అమ్మాయిని ఎందుకు పంపించినారు? నీళ్ళ కోసం పంపించినారు. కడవ ఇచ్చి నీళ్లు తెమ్మని పంపించినారు. ఇప్పుడు కానైతే బోరింగ్ కొట్టడానికి అల్లాడుతుంది. ఈడ కూడా బోరింగ్ ఉండే. రాత్రి లేచి పాపం 12 సుదర్శనం అయింది. అప్పుడప్పుడు గుర్తు చేసుకొని నేను నవ్వుతుంటాం. అప్పుడు అందరం ఇంటి పక్కల ఉండే. అప్పుడు కొట్టంలో అనుకుంటుంటే సుదర్శనమై వస్తుండే. అప్పుడు వచ్చి మన అయ్యని పిలుచుండే, జానయ్యని. జాను లేనైనా నీళ్ళు వస్తున్నాయి, జాను 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 అని 12 గంటల రోజు రాత్రి చెప్తుండే. గట్టిగా వస్తే మళ్ళీ ఎవరైనా లేచి నీళ్ళు పట్టుకుంటారేమో అని భయం. ఎందుకంటే వంతులు వేయాలి కదా. లేనప్పుడు తిరుగుతుండే కిటికీల నుంచే. మేము అనుకుంటే ఆయన తిట్టినప్పుడు మా నిద్రల్లో జరపకూడదని కొంచెం అని. అవునా కదా సుదర్శనమా? ఇక్కడ బోరింగ్ ఉన్నప్పుడు రాత్రి నీళ్ళు పడుతుంటేవా లేదా? 12కి 1 గంటకి ఎవరు ముందర లేస్తే వాళ్ళు పట్టుకున్నారా? అందుకే నేను అనేది కుమార్తెలకు ధైర్యం నేర్పించాలా. నేను కూడా ఫస్ట్ భయపడినా, ధైర్యం వచ్చింది. కుమార్తె కూడా ధైర్యం నేర్పిస్తుంది. ఈరోజు ప్రతి తల్లి ధైర్యం నింపాల కుమార్తెలకి. తండ్రి ధైర్యంగా ఉండాలా, కుమార్తెలకు ధైర్యం నింపాలి. ఆ రిబ్కా పోయింది చూడండి, ఆమె ఎటువంటిదంట? చక్కనిది. చక్కనిది అంటే ఇంగ్లీష్ లో ఏమి చెప్పాలా? బ్యూటిఫుల్. బా, ఇంకొక దానికి డెఫినేషన్ ఉంటుంది, సైలెన్స్ ఈజ్ అ బ్యూటిఫుల్ అంట. ఈమె కూడా చక్కనిది, మంచిది. ఆమె ఏం చేసింది చూడండి, ఆమె కన్యక. ఏ పురుషుడునో ఆమెను, అంటే ఇంకా పెళ్లి కాలేదు, ఆమె ఆ బావిలోనికి దిగిపోయి దాంట్లోకి దిగింది. అప్పుడు కుళాయి గుంతలేకి దిగి 4 మెట్లు ఎక్కలేకుండా ఈ గుంత నుంచి అంటిస్తే పైనుంచి ఒక ఆమె తీసుకొని ఎత్తుకోవాలా. ఆమె బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తిపోయి, నీ కడవలో దయచేసి నీళ్లు కొంచెము నాకు త్రాగని అని అడుగుతున్నాడు. అందుకు ఆమె అయ్యా చెప్పి, బాగా ముందుకు చదివేసి ముందు వరకు చదువు, తాగుమని చెప్పి త్వరగా కడవను చేతి మీదికి దించుకొని అతనికి ఏమిచ్చింది? దాహం ఇచ్చెను. మరియు దాహం ఇచ్చిన తర్వాత ఎంత గొప్ప మాట! ఏంటికంట? నీ ఒంటెలు తాగనీక కూడా నేను నీళ్లు ఎక్కడి నుంచి చేదుకొని వస్తా? బావిలోనికి దిగి మళ్ళీ పైకెక్కి. దేనికి నీళ్లు? మీరు ఎవరైనా అంటారా అట్లా? పక్కింటోళ్ళు నీళ్ళ బిందె ఏమంటే వేయరు, దూరం నుంచి కానీ ఎత్తుకొని వస్తే. ఇప్పుడే 4 బిందెలు ఎత్తుకొచ్చినాక ఏమంటే అర్థం కాదు అని. ఆమె స్వభావం ఎంత గొప్పది చూడండి. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ధైర్యం నేర్పించినారు. ఆమె ఎంత చక్కనిది, ఎంత గొప్ప స్వభావం కలిగినది చూడండి.
ఏమంటుంది? అయ్యా నీ నీ ఒంటెలకు తాగు మటుకు నేను నీళ్లు చేది పోస్తా. నీ ఒంటెలకు కూడా నీళ్లు దాపిస్తా తాగి. త్వరగా గాడిలో తన కడువ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి, తిరిగి నీళ్లు చేదుకొనుటకు బావిలోనికి పరిగెత్తుకొని పోయింది. అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. ఎంత గొప్పది కదా! ఎన్నికి? ఒక్క ఒంటెక ఒంటెలన్నిటికీ ఏం చేసింది? ఇంట్లో వాళ్ళందరికీ వంట చేస్తామా మనం? ఈ మధ్యలో ఫోన్లు వచ్చినాక చాలా కష్టమైంది. హలో, ఎవరైనా వచ్చినారా? బంధువులు అంటే వచ్చినారు. ఎవరెవరు? మా అత్త బిడ్డ, వాళ్ళ బిడ్డ, అంతమందికి వండాలా? ఇలా ఆర్డర్ పెట్టు. ఆడొచ్చా పాపం భర్త జోలో డబ్బులు ఉండవో లేదో, మా బంధువులు వచ్చినారు ఆర్డర్ పెట్టు. ఇంట్లో సంచి ఉంది కదా, బియ్యం సంచి, బ్యాళ్ళు ఉండేవి, వండు. ఇంత తిప్పలు పడి అంటే ఏమంటే మా అమ్మ చెప్పింది కాబట్టి ఈరోజు ఏం పెట్టాలా? ఆర్డర్ పెట్టు. మా అమ్మ కూడా వస్తుంది. కానీ ఆమె ఏమిటికేమిటి చేసింది? ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసింది. ఎంత గొప్ప సహృదయం చూడండి. మనం కూడా అంత ధైర్యం నేర్పాలా. ఏం భయపడద్దు, నువ్వు బాగా పని చేసుకో, బాగా చదువుకో. ఒక ధైర్యం అనేది కూతురికి నింపాలి. చాలా మంది తండ్రులను నేను చూస్తున్నా, చాలా మంది తల్లులను నేను చూస్తున్నా. పిల్లలను కించపరిచే తండ్రులు తల్లులు చాలా మంది ఉన్నారు. నువ్వు ఎందుకు పుట్టినావు? ఈరోజు ఆ కూతురు లేకపోతే నీ బతుకే వేస్ట్. నువ్వు ఎంత ముద్దుగా నీ కూతుర్ని పెంచుతావో, నీ వృద్ధాప దశలో నీ తల్లిగా నుండి నిన్ను చూసుకునేది ఎవరు? నీ తల్లి చనిపోయినా నీ బిడ్డనే వచ్చి నిన్ను చూసుకునేది రేపు పొద్దున. ఈరోజు నీ తల్లి ఉంది అని నువ్వు విర్రవీగొచ్చు. రేపు పొద్దున నీ తల్లి చనిపోతే నీ ముసలితనం ముందు నీ దగ్గరికి వచ్చి నీ తల్లిలాగా ఓదార్చేది ఎవరు? ఈరోజు ఉండే నీ కూతురే నిన్ను ఓదార్చుతుంది. ఆ కూతురు కండ్ల నీళ్లు పెట్టిస్తే, ఆ కూతుర్ని హింసిస్తే, ఆ కూతుర్ని చెడ్డ మాటలు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు పలికితే, ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా అది వారికి దీవెనకరమో కాదు. అందుకే పిల్లలు, ఆడపిల్లలను బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. మగ పిల్లలు కదా అని గారాబం చేయకూడదు. మగ పిల్లలకి ఇంకా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి. ఎందుకు సమాజం చెడిపోతుంది అంటే స్వేచ్ఛనిచ్చిన ద్వారానే. ఏ తండ్రి అయితే, ఏ తల్లి అయితే, ఏ కుమారుడైతే, ఏ కుమార్తె అయితే దేవుని యందు భయము భక్తి రెండు ఉంటుందో, ఎక్కడ వెళ్ళినా నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం ఉంటే ఎవరు కూడా ఎక్కడ చెడు పని చేయరు. అందుకే ఈ వాక్యం వింటున్న సహోదరుడా, నీ కుమార్తెను నువ్వు హింసిస్తున్నావేమో జాగ్రత్త. నీ కుమార్తె నువ్వు చిన్న చూపు చూస్తున్నావేమో, నీ కుటుంబంలో నీ భార్యను నువ్వు ఎంతో చిన్న చూపు చూస్తున్నావేమో, లేనిపోని మాటలతో నిందిస్తున్నావేమో జాగ్రత్త. అప్పుడప్పుడు కోపం వచ్చి కొంతమంది భర్తలు కూడా అంటారు నీ ఇంటికి వెళ్ళిపో అని. అంత మాత్రాన వెళ్ళిపో అని కాదు. నిజంగా వెళ్ళిపో అని వాళ్ళు ఉంటే సూట్ కేసు తీసుకొని ఇంటికాడ పోయి ఇచ్చిపెట్టి వస్తాడు. అటువంటి భర్తలు కాదు. కించపరిచే భర్తలు, కించపరిచే భార్యలు, భర్తలను, భార్యలను, పిల్లలను కించపరిచేటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ఉండే మాట ఏమంటే, కుమార్తెలను ప్రేమించాలి. ఈ రిబ్కా ఒంటెలన్నిటికీ ఏం చేసింది? నీళ్లు చేరిపోసింది. ఆ మనుషుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుట అయిన తరువాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములు తీసి. ఇటువంటి అమ్మాయిని చూస్తే ఎవరికైనా మంచిగా అభిప్రాయం రాదా? ఎవరింటికైనా పోతే సంస్కారం చూసినారు ఆడపిల్లని తక్కువ చేసుకుంటారా లేదా? ఇంటికి పోయినప్పుడు తల్లిదండ్రులు అమ్మ నీళ్ళు తీసుకో, నీళ్ళ అని తెచ్చి తప్పనాడు చెప్పు పెట్టిపోయింది అనుకో,
ఇంటికి వచ్చిన చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మా ఈ పిల్లని మాత్రము చేసుకోకూడదురా నాయనా, అవునా కదా? వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ చెప్తేనే సొమ్ము తప్పున తెచ్చి భూమికి కొట్టిపోయా. అదే ప్రేమగా తెచ్చి ఇచ్చింది అనుకో, వచ్చిన వాళ్ళని బాగా పలకరించింది అనుకో, ప్రేమగా మాట్లాడింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు, చేసుకుంటే ఇలాంటి పిల్ల రావాలా మా ఇంటికి అనుకుంటారు. మగ పిల్లలు కూడా మంచిగా బాగా మంచి మనస్తత్వం, అందరిని పలకరించి అందరిని కలపపోయే మనస్తత్వం రవిలాగా ఉన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు, అంటే ఇలాంటి పిల్లోడు ఉండాలా అనుకుంటారు. అంటే మంచి స్వభావము మంచి లక్షణాలు రావాలంటే ఎవరి నుంచి వస్తాయి? ఈ రిబ్కాకు ఎవరి నుంచి వచ్చినాయి ఆ స్వభావ లక్షణాలు? తల్లిదండ్రుల నుంచి వచ్చినాయి. ఆమె నీళ్లు చేది, అతను ఏం చేసినాడు అప్పుడు, నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పు. ఎక్కడన్నా పెళ్లిళ్ళలో చూస్తే కూడా అంటారు కదా, ఎవరు అమ్మాయి ఎందుని బట్టి అడుగుతారు, గర్వపడినా అడుగుతారు, మంచి వినయంగా ఉన్నా అడుగుతారు, ఎవరు అమ్మాయి అంటే అది స్మూత్ కదా. ఆ అమ్మాయి ఎవరు అంటే ఆ అమ్మాయా, అప్పుడు తీస్తారు రాగం, ఆ అమ్మాయా వాళ్ళ పాప అబ్బో వద్దునైనా చూసి ఎవరు అమ్మాయి పలానా పలానోళ్ళు అంటే అబ్బా చాలా మంచిది అమ్మాయి, అసలు పెళ్లిలో ఎంత చక్కగా ఉంది తెలుసా, ఎంత బాగా పాట పాడింది తెలుసా, ఆ అమ్మాయి గురించి ఆరాధిస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటారు, అప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ కూడా ఏం చెప్తావు చూడండి, నువ్వు ఎవరి కుమార్తెవు అమ్మా దయచేసి నాతో చెప్పు అన్నప్పుడు ఆమె సిగ్గుపడి ఉంటుంది కదా. నువ్వు అంటున్నప్పుడు ఎవరమ్మా ఎవరు కుమార్తెవమ్మా అంటే ఎందుకు అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావమ్మా అని పొరపాటున నీకే చెప్పినాను అనుకో, సిగ్గుపడతామా పడమా, నన్ను అడుగుతున్నావా అంటారు. ఆమె అడుగుతున్నాడు, అడిగి నీ తండ్రి ఇంట ఈ రోజు రాత్రి బస చేయాలి స్థలమున్నదా అని అడిగాను. అందుకు ఆమె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడకు బెతూయేలు కుమార్తె. ఈ విధంగా అన్ని చెప్పిన తర్వాత ఆయన వెళ్ళి అక్కడ చూసి వివాహ సంబంధమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత ఏం జరిగింది చూడండి. ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండం 24వ అధ్యాయము 43వ వచనమా, ఆమె కిందికి దిగి ముసుగు వేసుకొని అంటే చూడండి. ఆదికాండం 24వ అధ్యాయము 64వ వచనం. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంట మీద పైన 63 సాయంకాలమున ఇస్సాకు పొలములో రాదు, ఇస్సాకు పొలములో ఇస్సాకు కూడా ఎందుకు పోతున్నాడు, పొలములో ధ్యానము చేయడానికి వెళుతున్నాడు. ఇస్సాకులో కూడా మంచి గుణాలు ఉన్నాయి. ఇస్సాకు దేవుని ధ్యానించడానికి పోతున్నాడు పొలములోనికి. ఆ పొలములోనికి దేవుని ధ్యానించడానికి ఇస్సాకు వెళుతూ ఉన్నప్పుడు కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి ఏం చేసింది, దిగి. ఎంత సంస్కారం కదా. ఇస్సాకును చూచి ఒంటె మీద నుంచి ఏమేమైంది, దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో వచ్చుచున్న నడుస్తున్న ఈ మనుషుడు ఎవరని దాసుని అడగగా అతడు ఇతడు నా యజమానుడు అంటే ఇండైరెక్ట్ చెప్పిన, అమ్మా ఇతడు ఎవరో కాదు, ఎవరు నా యజమానుడు అంటే నీకు కాబోయే భర్తమ్మా అని చెప్తున్నాడు. కనుక ఆమె వెంటనే ఏం చేసింది, ముసుగు ఎందుకు, గౌరవానికి సిగ్గుకి అన్నిటికీ అది ఒక గుర్తు. పెద్దలు వచ్చినప్పుడు నేను చాలా సార్లు మా అవ్వ చనిపోయాయి కదా కాంతమ్మ, ఆమె అడుగుతుంటే అంత ముసిళ్ళైనా ఆమె కంటే పెద్దోళ్ళు కనబడితే కుర్చీ మీద కూర్చుంటే వేసుకొని భుజం మీద
పొంగు ఇట్లా దగ్గర పెట్టుకొని నడుస్తున్నాయి. ఎందుకంటే పెద్ద మనుషులు ఉన్నప్పుడు అట్లా నడసాలా అని చెప్తున్నాయి. పెద్ద మనుషులు ఉన్నప్పుడు అట్లా నడసాలా అని చెప్పి నేను అడుగుతుంది డైరెక్ట్గా. ఎందుకంటే ఇట్లా వేసుకొని మళ్ళీ మొత్తం చీరట అనుకొని కాళ్ళకి మధ్యలో పెట్టుకొని నడుస్తుండే చిన్నగట్ట. ఏమి అంటే పెద్ద మనుషులు ఉన్నప్పుడు నాకంటే అట్లా నడవాలి అని అంటే గౌరవం. ఈమె ఏం చేసింది ఇప్పుడు? ముసుగు వేసుకొని అప్పుడు ఆ దాసుడు ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకు చూడండి, ముసుగు వేసుకొనింది అంటే గౌరవాన్ని ప్రదర్శిస్తుంది ఆమె. ఈ కుమార్తెకు ఏముంది? గౌరవ మర్యాదలు ఉన్నాయి, పని చేసేటువంటి గుణం ఉంది. ఇంకొక స్త్రీ గురించి చూసుకుందాం. ఇంకొక ఆమె ఈరోజు కుమార్తెల దినోత్సవం కదా. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 30వ వచనం. ఈమె ఒంటెలన్నిటికీ నీళ్లు చేరింది, తర్వాత ముసుగు వేసుకునింది. ఆమెలో ఒక ధైర్యం అనేది ఉంది, ఒక బలం ఉంది. అంటే తల్లిదండ్రుల గుణాలను నేర్పించినారు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 30వ వచనం నుంచి చూస్తే, అప్పుడు మోషేయు ఇశ్రాయేలు పెద్దలను పాలెంలోనికి వెళ్ళిరి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పుర్రెలను రప్పించి యెఫ్తా గురించి చూడు. సంఖ్యాకాండము న్యాయాధిపతులు 11వ అధ్యాయము 30వ వచనం నుంచి. న్యాయాధిపతులు 11వ అధ్యాయము. అప్పుడు యెఫ్తా యెఫ్తా అనే అతడు ఎవరిని మొక్కుకున్నాడు? దేవుని మొక్కుకున్నాడు. నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయంగా అప్పగించిన యెడల, నా చేతికి నా శత్రువులైనటువంటి అమోనీయులను నువ్వు నాకు అప్పగిస్తే, నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు. దేవునితో మొక్కుకున్నాడు, దేవా నా శత్రువులను నా చేతికి అప్పగించి నా శత్రువుల మీద నీవు నాకు విజయాన్ని అనుగ్రహిస్తే, నేను యుద్ధములో గెలిచి క్షేమముగా నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి ఎవరైతే నాకు ఎదురుగా వస్తుందో అది యెహోవాకు నేనేమిస్తా? ప్రతిష్ఠితము చేస్తా. అంటే బలిగా నేను ఇస్తా అని మొక్కుకున్నాడు. ఏమని మొక్కున్నాడు? నేను యుద్ధములకు వెళుతున్నాను శత్రువులను ఎదిరించడానికి. నా శత్రువుల మీద నేను విజయము పొంది నేను క్షేమంగా నా ఇంటిలోనికి వెళ్ళేటప్పుడు నా ఇంటిలో నుండి ఏదైతే ఎదురుగా వస్తుందో దాన్ని నేను ప్రతిష్ఠితము నేను నీకు ఇస్తా అని యెఫ్తా దేవునితో మొక్కుకున్నాడు. అప్పుడు యెఫ్తా అమోనీయులతో యుద్ధం చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించగా అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు అబేల్కిరాము వరకును 20 పట్టణముల వారిని నిశ్చయంగా హతము చేసెను. 20 పట్టణముల వారిని అతడు నిశ్చేతితముగా హతము చేసెను. 27 పట్టణాలను ఏం చేసినాడు? హతము చేసినాడు. అట్లు అమోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు, యెఫ్తా ఇప్పుడు యుద్ధంలో గెలిచి ఎక్కడ పోతున్నాడు? జవాబు చెప్పాలా? ఏమని మొక్కుకున్నాడు యెఫ్తా? నేను యుద్ధమునకు బయలుదేరి వెళ్తున్నాను, నా శత్రువులను నేను జయించి క్షేమంగా నన్ను నీవు ఇంటికి చేరిస్తే నేను ఇంటిలోనికి పోయేటప్పుడు ఏదైతే నా ఇంటిలో నుండి ఎదురు వస్తుందో దాన్ని నేను నీకు బలిస్తా అని మొక్కుకున్నాడు యెఫ్తా. ఆ యెఫ్తా అదే విధంగా యుద్ధంలో గెలిచి ఇంటిలోకి పోతున్నాడు. ఇంటికి వచ్చినప్పుడు కుమార్తె ఏం చేసింది? మా నాన్న యుద్ధంలో గెలిచినాడు అనే వార్త విని ఏం చేసింది? ఎంతో సంతోషంగా తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనింది. అంటే యుద్ధంలో గెలిస్తే సంతోషమా కాదా? మనకైతే ఏమి ఇప్పుడు యుద్ధంలో ఎక్కడైనా ఓట్లో గెలిచినా మనకు ఏముంటాయి? డ్రమ్సులు ఉంటాయి లేదా? డ్రమ్సులు ఇంకా రవి బాణాలలో కూడా రకరకాల బాణాలు. ఏమేం బాణాలు పెట్టినావురా అంటే
వంకాయ బాణాలు అంటే లక్ష్మీ బాణాలు పెట్టినావా, జడ బాణాలు అవి పాతాయి. ఇప్పుడు అన్న పైన పగిలే బాణాలు వచ్చినాయి. ఏం బాణాలు అవి? అవి షార్ట్స్ ఇవి ఇప్పుడు ఫ్యాషన్. అప్పుడు ఆమె ఏం చేసింది పాపము, తంబూరతోనూ నాట్యముతోనూ బాగా సంతోషంగా ఎంజాయ్గా తండ్రిని ఎదుర్కోవడానికి వస్తుంది. ఆమె గాక ఇంకా మగ సంతానము గాని ఆడ సంతానము గాని లేదు. అంటే ఎంతమంది పిల్లలు ఆయనకి? ఒకటే బిడ్డ. యెఫ్తా యుద్ధంలో గెలిచినాడు, సంతోషంగా ఉన్నాడు. కూతురు కూడా సంతోషంతో మా నాన్న యుద్ధంలో గెలిచినాడని చెప్పి తంబురులతో నాట్యం ఆడుతూ తండ్రికి ఎదురొచ్చింది. ఎదురొచ్చినప్పుడు కాబట్టి అతడు ఆమెను చూచి బట్టలు చించుకున్నాడంట. ఎందుకు చించుకున్నాడు బట్టలు? జవాబు చెప్పాలి. ఎందుకు బట్టలు చించుకు? యుద్ధంలో గెలిస్తే బట్టలు చించుకుంటారా, కొత్త బట్టలు వేసుకుంటారా? ఆయన మనసులో ఏమనుకున్నాడు? దేవా, నేను యుద్ధములో గెలిస్తే, నా శత్రువుల మీద నేను జయము పొందితే, నా ఇంటి నుండి ఏదైతే ఎదురుగా వస్తారో వాళ్ళని నేను నీకేమిస్తా? బలిస్తాను ఒప్పుకున్నాడు. ఇప్పుడు కూతురు ఎదురు వస్తుంది. ఆయన దుఃఖం ఎట్లుంటది? ఎంత దుఃఖం ఉంటుందా సంతోషం? యుద్ధంలో గెలిచిన సంతోషం ఎక్కువనా, కూతురు ఎదురు వచ్చిన దుఃఖం ఎక్కువనా? యాది ఎక్కువ ఉంటది చెప్పాలా? అది కొంచెం అడ్డు పెట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రాజు ఉన్నాడంట. ఒక రాజు ఒక కోరిక కోరుకున్నాడు. నేను ఏది ముట్టితే అది బంగారం కావాలి అని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ఎన్నో 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 తపస్సులు చేసి, అంటే ఇది కథలే, చిన్నది, నిజం కాదు ఇది. కోరుకున్నాడంట. కోరుకుంటే ఏం కావాలంటే, నేను ఏది ముట్టుకుంటే అది నాకు బంగారం కావాలా. సరే పో, ఇస్తున్నా పో అని ముందు ఏమన్నదంట, జాగ్రత్తగా ఆలోచన చేయి, ఈ కోరిక మంచిది కాదు అంటే, లేదు లేదు నాకు మాత్రం ఇదే కావాలా. ఏం కావాలా? ఏది ముట్టుకుంటే అది బంగారం కావాలా. సరే పో అని చేసిందంట. ఇచ్చేస్తే ఆయన ఏం చేసిన, సంతోషంగా పోయి ఫస్ట్ ఏం బంగారు కావాలబ్బా అని పండుకునే మంచాన్ని ముట్టుకున్నాడు. ఏమైంది? బంగారు మంచమైంది. దుప్పటి ముట్టుకున్నాడు, బంగారు. ఆకలి అవుతుంది పాపం, బిర్యానీ వండించుకున్నాడు, తిందామని బిర్యానీ ముక్కలు పట్టుకున్నాడు. ఏమైంది? బంగారం అయింది. నీళ్లు తాగాలనుకున్నాడు, నీళ్లు తాగుతుంటే అదేమైనాయి? బంగారు. అంత బంగారే. చాలా సంతోషపడుతున్నాడు. ఆకలి అయినా నీళ్లు తాగకుండా సంతోషం పడుతున్నాడంట, బంగారం అవుతుంది అంతా అని. ఆఖరికి ఒక బిడ్డ ఉంది, అంటే ఒక కొడుకో బిడ్డను ఉంది, పరిగెత్తుకొని వచ్చింది, సంతోషంగా ఎత్తుకొని కబులించుకున్నాడు. ఏమైంది? బంగారం అయింది. అప్పుడు ఏడుస్తున్నాడంట, ఓ నాకు యా బంగారు వద్దు నాయనా, బంగారు మంచం వద్దు, బంగారు పరుపు వద్దు, బంగారు భోజనం వద్దు, ఏం కావాలా? నా బిడ్డ నాకు ఈ తండ్రి, ఈ వరమే వద్దు నాకు అన్నాడు. ఇక్కడ కూడా యెఫ్తా తాను సంతోషంగా వస్తున్నప్పుడు తన కుమార్తె ఎదురొచ్చింది. అప్పుడు అతడు ఏమి, తన వస్త్రములు చింపుకొని, అయ్యో అట్ట కాదు నువ్వు చదవాల్సింది, అయ్యో నా కుమారి. ఏమంటాడు? అయ్యో నా కుమార్తె. ఎంత బాధ! అయ్యో అయ్యో నా కుమార్తె. యుద్ధంలో గెలిచిన సంతోషం అంతా పోయింది. బిడ్డను చూసి ఏడుస్తున్నాడు, అయ్యో నా కుమార్తె, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేయ వారిలో ఒక్కతివై ఉన్నావు. నేను యెహోవాకి మాట ఇచ్చున్నాను కనుక వెనుదీయలేను. అమ్మా తల్లి, నేను దేవునికి మాట ఇచ్చిన, యుద్ధంలో గెలిచి వస్తే ఏదైతే ఎదురొస్తుందో దాన్ని నేను బలిగా ఇస్తానని మాట ఇచ్చిన తల్లి, నువ్వు ఎదురొస్తువా అని దుఃఖముతో అల్లాడిపోయి ఏడుస్తున్నాడు తండ్రి. ఆమె నా తండ్రి యెహోవాకి నువ్వు మాట ఇస్తావా. ఎంత మంచి మాట చెప్తుంది ఆమె. కుమార్తె ఎంత గొప్ప చూడు. బలవడి నువ్వు యుద్ధంలో గెలిచినప్పుడు ఆలోచన చేసేది తెలియదా? యాదంటే అది అడిగే చెప్పేదా నా దేవునికి అనలే. నా తండ్రి ఆయన కూడా ఊహించలేడు.
యుద్ధంలో ఎదురొస్తే, యుద్ధంలో గెలిచి నేను ఇంట్లోకి పోతప్పుడు ఏది ఎదురొస్తే అది నేను బలిస్తా అన్నప్పుడు తన కుమార్తె వస్తుందని ఆయన అనుకున్నాడు. కానీ దేవునికి మాట ఇచ్చినాడు. ఆమె అంటుంది, నా తండ్రి నువ్వు యెహోవాకు మాట ఇచ్చిందిగా, నీ నోట నుండి బయలుదేరి మాట చొప్పున నాకు చెయ్యి. నాయనా నువ్వు ఏమనుకున్నావో అది నాకు చెయ్యి అంటే ఏమన్నమాట? నువ్వు నన్ను చంపినా కూడా నాకు ఇష్టమే. ఎందుకు? నువ్వు దేవునికి మాట ఇచ్చినావు నాయన, దేవుని మాట నువ్వు తప్పకూడదు. ఎంత గొప్ప మంచి కుమార్తె చూడండి. గొప్ప కుమార్తెనే కాదా? ఎంత మంచి గొప్ప కుమార్తె. నువ్వు నాకు చేయి తండ్రి అంటుంది. యెహోవా నీ శత్రువులైన అమోరీయుల మీద పగ తీర్చుకున్నానని అతనితో చెప్పాను. అయినా నీ శత్రువులను నువ్వు జయించినావు, అంతే చాలు. నీకు ఏది ఇష్టమైతే నువ్వు దేవునికి ఏ మాట ఇచ్చినావో అది నా ఎడల చేయి అని చెప్తుంది. మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువుము. 2 నెలలు నాకు సమయం ఈయన. 2 నెలల తర్వాత నువ్వు నన్ను బలి తండ్రి అని తండ్రికి వేడుకుంటుంది. ఎంత మంచి మనసు. నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్నెత్తుమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చను. సరే అమ్మ నువ్వు పోయిరాపో, నువ్వు 2 నెలలు నువ్వు అనుకున్న విధంగా పోయిరాపో అని తన కుమార్తెకు సెలవిచ్చినాడు. కనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండ మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించుతూ ఉంది, దుఃఖపడుతూ ప్రలాపిస్తూ ఉంది. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. అంటే ఏం చేసినాడు? కుమార్తెను బలి ఇచ్చినాడు. తండ్రి మాట కోసము ప్రాణాలు అర్పించినటువంటి కుమార్తెను చూడండి, ఎంత గొప్ప కుమార్తెను. అందుకే ఈరోజు ఈ కుమార్తెల దినోత్సవం సందర్భంగా మరొకసారి నేను సహృదయపూర్వకంగా ఏం చెప్తున్నంటే, కుమార్తెలందరికీ కూడా డాటర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అంటే తన తండ్రి కోసము ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుతీయనటువంటి కుమార్తెగా ఈమె పేరు పొందింది. ఈరోజు కష్టాలన్నీ కూడా ఎదుర్కొనేది ఎవరు అంటే కుమార్తెలు మాత్రమే. తల్లి తండ్రులకు వృద్ధాపంలో తోడు ఉండేది కుమారుల కంటే ఎక్కువ ఎవరు? కుమార్తెలే అని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి తల్లి ప్రతి తండ్రికి తోడు ఉండేది ఎక్కువగా కుమార్తెలే. అందుకే చూడండి, ఆ ప్రకారము ఆమెకు చేసెను. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 27వ వచనం నుంచి చదివితే కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువ వేయడానికి తీసుకొని పోతున్నప్పుడు దుఃఖపడి కన్నీళ్లు కార్చినది ఎవరు? చూడండి, బహుజన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. దుఃఖపడుతూ ఏడుస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. ఆ సిలువను మోసుకొని వెళుచు ఉన్నప్పుడు అటువైపు ఇటువైపు నిలబడి ఆయన కోసం దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నారు. ఎవరు అంటే స్త్రీలు, కుమార్తెలు. యేసు వారి వైపు చూసి, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా. తండ్రులు కూడా ఏం చెప్తారు? అమ్మా నా కోసం ఏం దిగులు పడొద్దు. అప్పుడప్పుడు పిల్లలు ఆడపిల్లలు పెళ్లి చేసుకొని పోయినప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు కొడుకుల కష్టాలు ఉన్నప్పుడు ఏం చెప్తుంటారు పిల్లలు? ఏం నాయనా ఇన్ని కష్టాలు ఏమా, నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి కదమ్మా, నేను పోయినాక ఇంత దుఃఖంలో ఉన్నావు కదా అంటే తండ్రి ఏం చెప్తాడు? నా గురించి ఏం దిగులు పడొద్దమ్మా, ఎట్ట ఏది ఉంటే అట్టయితుంది. మీ తమ్ముడు లేకుంటే మీ అన్న పెట్టని తీసుకున్నాను, ఏమన్నా చేయను, వాడు బతకని అని సంపని అని చెప్తుంటారు. అప్పుడు తల్లి అమ్మాయి చెప్తుండే బిడ్డ, నాయనా నీకు అంత బాధ ఉంటే అమ్మా మీ ఇద్దరు వచ్చి ఎవరుండండి నా కాడ ఉండు. అమ్మా నీ మొగుడు మంచోడు కాకపోయినా ఏమోలే, నేను నా మొగుడుతో నేను బాధపడతా, కానీ నువ్వు మాత్రం మీ ఇద్దరు మాత్రం వాడు ఉండకండి. ఎవరికి రావాలా? మా ఇంటికి రా. అది అమ్మాయి యొక్క గుణం. అందుకే కుమార్తెల గురించి మనం ఏం చేయాలా? ధైర్యాన్ని నింపాలా, శక్తిని నింపాలా, వారికి ఉత్సాహాన్ని నింపాలి.
కుమార్తెలని ఎప్పుడు కూడా చిన్నగా చూడొద్దండి, కుమారులని గొప్పగా చేయొద్దండి. ఇద్దరే, ఎవరు తక్కువ కాదు. కానీ నీ వృద్ధాప్య దశలో నీకు తోడుగా ఉండేది ఎక్కువ శాతం ఎవరంటే కుమార్తెలే. నా నిమిత్తము ఏడవకుడి, మీ కోసము మీ పిల్లల కోసము ఏడ్చండి. ఎవరి కోసం ఏడ్చాలా? మీకోసము కుమార్తెలారా, ఎవరి కోసం ఏడ్చాలా? మీకోసము, మీ పిల్లల కోసం మీరు ఏడ్చండి. ఈరోజు అదే తల్లిదండ్రులు కూడా దిగులు పడేది, మా పిల్లల భవిష్యత్తు ఏమో, మా పిల్లలు ఎట్లా అవుతారో అని. మన పిల్లల భవిష్యత్తు దేవుని చేతిలో పెట్టాలి. దేవా మా పిల్లలను కాపాడు. అందుకే ప్రతి తల్లిదండ్రులు ఉదయాన్నే లేచి ఏం చేయాలి? పిల్లల కోసము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనే మనల్ని కాపాడుతుంది. కాబట్టి ప్రార్థనే మన ఆయుధము, ప్రభుని పాదములే శరణ్యం. పాదములు, ఆయన పాదములు పట్టుకొని స్త్రీలైన, పురుషులైన, కన్యకులైన, వృద్ధులైన ఆయన పాదముల ఎదురు వచ్చి వేడుకుంటే దేవుడు మనల్ని, మన కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడని వాక్య భాగం నన్ను తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు, వందనాలు. థ్యాంక్ యూ.